ఖమ్మంలో మున్నేరు ఉధృతి క్రమంగా తగ్గుతుంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి వెనక్కి ముందుకైంది. దీంతో అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముదిగొండ వైపు ప్రజలు వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ఖమ్మం నగరంలోకి ఎంటర్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖమ్మం చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఖమ్మం నగరానికి వరద పోటెత్తింది. దాని కారణంగా అనేక కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. దాంతో పాటుగా స్థానికంగా ఉన్న నిర్మించబడ్డ బ్రిడ్జిలన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాను. ఇక్కడ పూర్తి పోకలను నిషేధించడం జరిగింది. ఎలా నిషేధించారు అని అంటే, ఒకవైపు ఫస్ట్ మట్టికి సంబంధించిన కట్ట లాంటిది ఏర్పాటు చేశారు. కట్ట తర్వాత రోడ్డుని తవ్వేశారు. దాని తర్వాత ఇక్కడ 4 అడుగుల గోడ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఎందుకు అనంటే, ప్రధానంగా ఈ బ్రిడ్జ్ ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఆకేరు, పాకాల అలాంటి ఏరుకు సంబంధించి మున్నేరు ఈ 3 ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉంది. కాబట్టి వరద ఎక్కువగా పుట్టింది. దాంతోపాటుగా ఎక్కువగా వరద రావటం కారణంగా ప్రస్తుతం ఈ వరద నీరు ఎక్కువగా ఇటు నుంచే ప్రవాహం జరగటం వల్ల ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బందులకు లోను కాకూడదు అని చెప్పేసి, ప్రాణ నష్టం జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి అధికారులు అప్రమత్తమయ్యారు. దాని కారణంగా ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిషేధించారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి దగ్గర అనేక పోల్స్, అనేక పిల్లర్లు జిగ్జాగ్ షేప్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు కూలుతుందో లేదా దీన్ని మరమ్మతులు చేయాలా అనేది ఇంకా అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఈ వరద పూర్తిగా తగ్గితే కానీ దీనికి సంబంధించిన మరమ్మత్తు పనులు స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన రాకపోకలను పూర్తిగా నిషేధించడం జరిగింది. 3 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇటు కోదాడ నుంచి, ముదిగొండ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది ప్రజలు ఈ బ్రిడ్జ్ నుంచే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఖమ్మం నగరంలోకి రావాలంటే ఇది ప్రధానంగా మెయిన్ బ్రిడ్జ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా రవాణా అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉన్నది. ఖచ్చితంగా ఈ బ్రిడ్జి ఒకవేళ ప్రమాదం సంభవించినట్లయితే దీనిపై నుంచి రాకపోకలు సాగించే వాళ్ళు అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చూడొచ్చు ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది. ఇటు రిటైనింగ్ వాల్ కూడా అటు కొట్టుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఈ చప్టా ఏరియా అంతా చూశారు కదా, రాళ్ళు ఎలాంటి భారీ భారీ రాళ్ళు బయటపడ్డాయి అనేది. ఎర్తే కొట్టుకొని పోయినట్టుగా ఉంది. ఏదైతే కొంత అక్కడక్కడ చిన్న చిన్న బేస్మెంట్ ముక్కలు తప్ప ఎక్కడ ఏమీ మిగలేదు. పక్కనే ఉన్న పంట పొలాలు కానివ్వండి, ప్రతిదీ ఏది కూడా ఇక్కడ మిగలేదు. ఇక్కడ ఒక పార్క్ లాగా ఒక గ్రీనరీ మొత్తం ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చూశారు కదా ఎలా ఉందనేది. ఏదో పాడుబడిన ఒక వ్యవస్థ ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. మొత్తం ఎక్కడ ఎవరు మాట్లాడే పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతం ఇక్కడ ప్రజానికం కొంత ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు సంబంధించిన రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ దీన్ని రిపేర్ చేసే వరకు ఇటు నుంచి రాకపోకలు కొనసాగించడం అనేది మంచిది కాదు. కాబట్టి దీనిపైన అధికారులు అప్రమత్తమై ప్రస్తుతం ఇటు నుంచి రాకపోకలు నిషేధించారు. అయితే క్రమంగా మున్నేరుకు వరద తగ్గుతూ ఉంది. ఇప్పుడు దీని కారణంగా వరద తగ్గిన తర్వాత దీనికి సంబంధించిన మరమ్మతులు త్వరతగిననే పూర్తి చేస్తారు. ఎందుకంటే ఎక్కువగా ఇటు నుంచే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి 2 నియోజకవర్గాలు, అటు మధిర నియోజకవర్గంలో ఉన్న ముదిగొండ ప్రాంతానికి ఎక్కువగా కనెక్టివిటీ ఉంది. ఇది దాంతోపాటుగా ఖమ్మం నియోజకవర్గానికి కనెక్టివిటీ ఉంది. దాంతోపాటుగా కోదాడ కూడా వెళ్ళాలంటే ఇటు నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మరమ్మతుల కార్యక్రమం అనేది వెరీ ఇమీడియట్గానే స్టార్ట్ చేస్తారు. ఇది మొత్తం వరద తగ్గిన తర్వాతనే ఈ మరమ్మతుల కార్యక్రమం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి చూడొచ్చు, ఒక చప్టాని అక్కడ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన తర్వాత దానిపై నుంచి అలుగు పారుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చప్టా ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉండేది, ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాని గురించి కూడా అధికారులు దీనిపైన చర్చ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మున్నేరు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటనే దాని గురించి కూడా అధికారులు ఒక నివేదిక తయారు చేశారు. దీని తర్వాత ఎలా ఉండాలి,
ఎలా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు దీనిపైన అధికారులకు ఏం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణమయ్యాయి అనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో ఒక కార్యాచరణ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ జనాలు ఇంకా పునరావాస కేంద్రాల్లో కొందరు ఉన్నారు, కొంతమంది బంధువుల ఇండ్లలో ఉన్నారు, కొంతమంది ఏదైతే వాళ్ళ ఇండ్లు కొంత తేరుకున్నాయో అక్కడ వాటిని శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం నగరం అంతా కూడా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. కొందరు ఆస్తిని పోగొట్టుకొని, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని, మరికొంతమంది వారి బంగారాన్ని పోగొట్టుకొని, కొంతమంది సుదీర్ఘకాలంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపదను పోగొట్టుకొని చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎవరిని కదిలించినా కానీ సముద్రం అంతటి దుఃఖాన్ని వాళ్ళ మనసుల్లో దాచుకొని ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ డే 1 నుంచి మళ్ళీ 0 నుంచి అంతా ప్రారంభించాలి. కాబట్టి ఇక్కడున్న ప్రజానికం అంతా చాలా అంటే చాలా బాధల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుంది అనే భరోసాలో ఉన్నారు. ఇప్పటికే 10,000 కాకుండా 16,500 రూపాయలు ఒక ఇంటికి మేము సహకారం అందిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇందిరమ్మ ఇండ్లను కూడా ఎవరైతే ఇల్లు కోల్పోతారో వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటుగా ఆ భరోసా అనేది కొంత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. కొంత వాళ్లకు కొండంత అండగా ఆ ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తున్న ఒక ఆశాకిరణంలా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ప్రకటనతో కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ వరద మిగిల్చిన దుఃఖాన్ని వాళ్ళు ఇప్పట్లో అయితే ఆ దుఃఖం పోయేది కాదు. ప్రస్తుతం జిల్లాలో అంటే ఎక్కువగా నగరంలో ప్రజానికం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఎవరిని కదిలించినా కానీ వాళ్ళు శోకసంద్రంలోనే ఉన్న పరిస్థితి. ఒకవైపు ఆస్తి నష్టమయ్యి, ఒకవైపు ప్రాణాలు కోల్పోయి, ఒకవైపు రాకపోకలు నిలిచిపోయి వాళ్ళ దుఃఖాన్ని ఎవరు కూడా ఇప్పుడు తీర్చే పరిస్థితి కనపడటం లేదు. ఏదేమైనా కానీ ఖమ్మంలో వరద కష్టాలతో ప్రజలు కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ప్రకాష్ నగర్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.